హలో అండి. వెల్కమ్ టు మీ రాధా ఛానల్. ఇవాళైతే సంతుకి మార్నింగ్ షిఫ్ట్. కావాలనే మార్నింగ్ షిఫ్ట్‌కి ఎర్లీగా ఎళ్తున్నారు. ఎందుకంటే ఇవాళ ఎర్లీగా వచ్చేయాలి. మధ్యాహ్నం నుండి కాదు, సాయంత్రం ఒక పెళ్ళుందనమాట. వాళ్ళ సార్ వాళ్ళ సిస్టర్‌ది. సో, అక్కడికెళ్ళాలనమాట. అందుకనే ఇవాళ తొందరగా వెళ్తా అన్నారు. సంతు ఆఫీస్‌కెళ్ళేటప్పుడు నా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటదో చూపిద్దాం అనుకుంటున్నా. డైలీ ఇలా ఉండిద్దని కాదు గానీ, బట్ ఇవాళ ఎలా ఉంటదనైతే చూపిస్తున్నాను. సంతు 3:30 కల్లా ఆఫీస్ స్టార్ట్ అవుతా అన్నారని నేను 2:30కే నిద్ర లేచా. చూడండి మా ఇద్దరు క్యూటీస్ ఎలా పడుకున్నారో. ఇది వేసుకున్నాక ఏదో పెద్ద మాస్టర్ షెఫ్ లా ఫీల్ అయిపోతా నేను. చలో ఇవాళ నా DIML చూసేయండి. నైట్ ఆల్రెడీ కిచెన్ క్లీన్ చేసా పడుకున్నా, బట్ మళ్ళీ ఒకసారి అయితే క్లీన్ చేసా. ఇవాళ అయితే చాలా మందికి ఫేవరెట్ అయిన బెండి ఫ్రై చేస్తున్నా. అబ్బా, ఈ వీడియో ఎడిటింగ్ చేస్తున్నప్పుడు చూస్తేనే ఎప్పుడెప్పుడు తిందామా అని అనిపిస్తుంది. నాకైతే వేడి వేడి అన్నంలో బెండకాయ ఫ్రై వేసుకొని తినడం అయితే ఇష్టం, బట్ సంతూకైతే రోటీతో ఇష్టం. సంతూ ఆఫీస్ కి వెళ్ళిపోవాలి కాబట్టి రోటీస్ చేస్తున్నా. ఇప్పుడు కాసేపు ఆగైతే మళ్ళీ రైస్ వండుకొని అప్పుడు తింటాను. ఏ రోజు అయితే త్వరగా పడుకుందాం అనుకుంటామో ఆ రోజే బాగా లేట్ అయిపోద్ది. మేము 10:30 కల్లా అయితే పడుకుందామని ఫిక్స్ అయ్యాము. అప్పుడే వచ్చింది మా సంతూకి ఆఫీస్ నుండి కాల్. ఒక ఆయన్ని ఈవినింగ్ షిఫ్ట్ రమ్మంటే ఆయన చాలా సేపు వాదిస్తూనే ఉన్నారు. ఇంకా వాళ్ళ సార్ తిను అండ్ ఇంకో అబ్బాయి అయితే కాన్ఫరెన్స్ కాల్ లో మాట్లాడుకున్నారు. ఇంకా నేను పడుకోలా, ఏం మాట్లాడుకుంటున్నారా అని వింటూ ఉన్నా. ఇదిగోండి నా కళాఖండం. రోటీస్ చేయడం అంటే అస్సలు నా వల్ల కాదు. ఇంకా నైట్ మేము పడుకునేసరికి అయితే 1 గంట అయిపోయింది. ఇలా కళ్ళు మూసుకున్నానో లేదో అలా వెంటనే అలారం మోగింది. అస్సలు లెగబుద్ధి కాలేదు. ఓన్లీ 1.5 అవరే పడుకున్నాను కదా. ప్లీజ్ సంతు ఒక్కసారి ఆఫీస్ లోకి వెళ్ళాక బయటకు వచ్చి తినే అంత ధ్యాస ఉండదు తనకి. ఇంకా అందుకనే ఓపిక చేసుకొని అయితే లేచా. ఎలానో ఇవాళ సాటర్డే నాకు ఆఫ్ కాబట్టి పనంతా చేసేసుకొని పొద్దునంతా పడుకున్నా అడిగే వాళ్ళు ఎవరూ లేరు. నేనైతే కూరలు అవన్నీ బానే చేస్తా గానీ ఈ రోటీ అయితే అస్సలు నా వల్ల కాదు. మా అత్తమ్మ మా తోటకూరలు అయితే భలే రౌండ్ రౌండ్ గా చేస్తారు. అదేంటో వాళ్ళు చపాతీ చేస్తే మాత్రం మంచిగా పొంగిద్ది. నేను చేసినప్పుడైతే బాగా మారం చేసిద్ది. ఇదిగోండి చపాతీ చేసిన తర్వాత అయితే నాకు నచ్చంది ఇదే. పిండంతా ఎగిరిపోయి చిరాగ్గా అయిపోద్ది. నేనైతే ఓన్లీ 6 రోటీస్ చేసా. అందులో 2 మాడిపోయినాయిలేండి, అది వేరే విషయం. కర్రీ అయితే ఎలానో వండేసాను. ఇంకా మా అత్తమ్మ నిద్ర లేచాక ఆవిడే చేస్తారు రోటీ. నైటే కూరగాయలు కట్ చేసి పెట్టేసుకున్నా కాబట్టి చాలా ఈజీగా అయిపోయింది పని. మా సార్ గారు 3ంటికే నిద్ర లేపు 3:30 కల్లా బయలుదేరతా అన్నారు. చూడండి 4 అవుతున్నా ఇంకా పడుకున్నారు. పాపం మా సంతుకు కూడా నిద్ర లేదు. ఎలా వర్క్ చేస్తారో ఏంటో అక్కడికి వెళ్ళాక. నాకు తెలిసి మా టఫీ అయితే నన్ను తిట్టుకుంటూ ఉండిద్ది. పొద్దున్నే దాన్ని అటు జరుగు ఇటు జరుగు అని డిస్టర్బ్ చేస్తూ ఉన్నా కదా. అందుకే ఎలానో వంట అయిపోయింది కదా, ఇంట్లో పని కూడా చేసేస్తే ప్రశాంతంగా పడుకోవచ్చు అని ఇల్లు ఊడవడం స్టార్ట్ చేశా. టైం అయితే 4:15 అయితే ఇంకా సంతూనే నిద్రలేపాను. गुड मॉर्निंग बापू. ब्रश चलो अंदर है शायद. బనానా అయితే పెరుగన్నంలోకి ఇష్టం, లేదా ఇలా బనానా షేక్ చేసుకుంటే ఇష్టంగా తాగుతా. పొద్దున్నే కదా ఇంకా రోటీ ఏం తింటారని చెప్పి బనానా షేక్ చేసా. సంతు బ్రష్ చేసి వచ్చేలోపు అయితే తన క్యారేజ్ కూడా కట్టేసా. జ్యూస్ తో పాటు అయితే కీరా కట్ చేసి ఇచ్చా సంతుకి తినమని. సంతుకి చేసినప్పుడే నా కోసం కూడా చేసుకున్నా, బట్ బ్రష్ చేయలేదు కదా అని తాగలేదు అప్పుడు. ఇదిగోండి క్యారేజ్ అయితే రెడీ అయిపోయింది. సంతును ఆఫీస్ కి పంపించడం చిన్నపిల్లల్ని స్కూల్ పంపించినట్టే అనిపిస్తుంది నాకు. వెళ్ళను అని ఏం మారం చేయరు గాని అది ఇవ్వు ఇది ఇవ్వు అని చెప్పి అన్ని చేతికి అందించాల్సి వస్తుంది. నైట్ ఆఫీస్ లో ఏదో ఇష్యూ అయింది కదా, దాని గురించే మాట్లాడుకుంటున్నాం ఇద్దరం. ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి గాని సంతు చాలా డెడికేటెడ్ గా ఉంటారు వర్క్ విషయంలో. ఎవరైతే ఆఫీస్ లో ఇష్యూ క్రియేట్ చేస్తున్నారో వాళ్ళ కోసం సంతు ఒకసారి డబుల్ షిఫ్ట్ చేశారు. అయినా కూడా గ్రాటిట్యూడ్ లేదు వాళ్ళకి. ये भी इधर ही सो रही है, इसका ठंडा हुआ रही ना
इधर सो रही है। नीचे सुला लगे नहीं सुला नहीं, ये ना बार बार इधर उधर जाता है ना, इसलिए उसको अंदर नहीं रखते हैं। फिर ऐसे ही चल जाएगा। इसलिए। हो गया नहीं पूरी तरह? हो गया नहीं? भाग जाएगा बाहर? घूम के आएंगे थोड़ा सा, हाँ? पॉटी करके आएंगे बाहर जाके। स्टार्ट करते हैं। कस्टमर लाइफ మా టఫీ భలే క్యూట్ గా ఉండిద్ది కదా. మా సంతు ఆఫీస్ కి వెళ్ళినప్పుడల్లా నన్ను హగ్ చేసుకోవడం, మా టఫీని బయటకు వదిలేయడం, ఈ రెండు మ్యాండేటరీ అయిపోయినాయి. సంతు బయటకు వెళ్ళినప్పుడల్లా ఆ గేట్ దగ్గర అలా వెయిట్ చేస్తా ఉంటది, ఎప్పుడు గేట్ తీస్తే ఎప్పుడు పారిపోదామా అని. మాకేమో భయం వేసిద్ది బయట కుక్కలతో ఫైట్ చేసి దెబ్బలు తగిలించుకుంటదని. ఇదిగోండి సంతు అయితే వెళ్ళిపోయారు. బెడ్షీట్ నిన్న ఈవినింగే చేంజ్ చేసా, అందుకనే పైన దులిపేస్తున్నా. బెడ్షీట్ అయితే మంచిగా సదిరేసాక ఇల్లు అయితే తడిగుడ్డ పెట్టేశా. ఫ్లోర్ మీద వైట్ రాయి ఉంది కదా, మచ్చలు మచ్చలుగా డస్ట్ ఉంటే బాగోదని చెప్పి ఈ మధ్య అయితే డైలీ తడిగుడ్డ పడుతున్నా. మా మరిది మా తోటికోర్లు అన్న ఆ బుడ్డతి అయితే ఊరెళ్లారు. సో అందుకనే నేను మా అత్తమ్మ అయితే ఇంట్లో పని షేర్ చేసుకుంటున్నా. యాక్చువల్లీ నైట్ మా అత్తమ్మ వాళ్ళు చాలా లేట్ గా అన్నం తింటారు. ఆ టైంలో ఉన్న అంట్లయితే తోముతారు, మిగతా పని నేనే చేసుకుంటా. ఇంకా రోటీ చేయాలన్న రోజు మాత్రం మా అత్తమ్మ చేస్తున్నారు. పని అయితే అయిపోయింది, ఇంకా బ్రష్ చేసి వస్తా. సో ఇదైతే నా మార్నింగ్ రొటీన్. డైలీ ఇలా ఉంటుందని అయితే కాదు, ఇవాళ సంతుకి మార్నింగ్ షిఫ్ట్. అసలు వద్దన్నారు కానీ క్యారేజ్ నేనే వండా, ఎందుకంటే 2:30కి లేచా. ఇప్పుడైతే 4:45 అవుతుంది. మొత్తం అయిపోయింది, ఇంట్లో పని కూడా అయిపోయింది. ఇంకా నేనైతే పడుకుంటా కాసేపు. ఇప్పుడైతే ఈ వీడియో కూడా ఎడిట్ చేసి పోస్ట్ చేస్తాను. ఇదిగోండి సంతుకు చేసినప్పుడే నేను బనానా జ్యూస్ చేసుకున్నా. ఇదిగోండి బ్రష్ అయితే చేశాను ఇప్పుడే. సో ఇంకా ఇది తాగేసి నేనైతే పడుకుని పోతా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.